సో ఫస్ట్ మనం మీరంటే పాపులర్ రీసెంట్ టైమ్స్‌లో సాయి పల్లవి వాయిస్‌తో చాలా పాపులర్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఒక డైలాగ్‌తో స్టార్ట్ చేద్దాం. యాహ్! సాయి పల్లవి డైలాగ్‌తో. ఏ డైలాగ్? బాడ్కో సో ఉంది కదా! ఓకే. రొటీన్‌లా? ఓకే. బాడుకు బలిసిందారా బొక్కలిరగొడతా నకరాలా? ఓకే. అంటే ఈ ఫేమస్ అనేది ఈ డైలాగ్‌తో మీరు చాలా పాపులర్ అయ్యారు కాబట్టి ఇంకా ఫస్ట్ అదే డైలాగ్‌తో స్టార్ట్ చేసాం. ఓహ్! సో మరి మీ ఫుల్ నేమ్ ఏంటి? యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చేసి ఆద్య హనుమంత్. ఓకే. యాక్చువల్లీ అందరికి ఇప్పటికి డౌట్ వచ్చేసి ఉంటుంది. ఆద్య అంటే టర్న్ ఆఫ్ అన్ గర్ల్ అని. అవును. దట్స్ నాట్. యాక్చువల్లీ ఇట్స్ అన్ సాంస్క్రిట్ ఓరల్ నేమ్. ఓకే. ఆద్య మీన్స్ ద ఫస్ట్ ప్రయారిటీ. హుహుహుహుహు. ల్యాక్ ఆఫ్ ద ఫస్ట్ ప్రయారిటీ అని. సో ఇట్స్ అన్ టర్న్ ఆఫ్ అన్ జెండర్ బాయ్ అన్ గర్ల్ ఎవరన్నా ఇద్దరికీ వర్తిస్తుంది అని. వర్తిస్తుంది. కాకపోతే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఆద్య అంటే అమ్మాయి అనుకుంటారు. సో అమ్మాయి వాయిస్‌తో అమ్మాయి పేరుతో ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అనిపించిందా పర్సనల్ లైఫ్‌లో? యాహ్! చాలా సార్లు సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఉంటాయి. అవును. బట్ కామన్ అనిపించింది. అవును. స్టార్టింగ్‌లో ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు రొటీన్ అయిపోయింది. అవును. యెస్. ఇప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ నా ఫాదర్ వెటర్నరిస్ట్ అండ్ దట్ ఆల్సో అగ్రికల్చర్. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. ఓకే. స్టడీస్ ఏంటి? స్టడీస్ నాది మెడికల్ ఇన్ ఎంబీబీఎస్ ఇన్ సైకాట్రీ. ఓహ్! సైకియాట్రిక్. ఓకే. లైక్ మీరు ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చేసి తెలంగాణ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే. కానీ ఇప్పుడు మేము రాయచూర్‌లో కర్ణాటక స్టేట్ రాయచూర్‌లో ఉంటున్నాం. ఓకే. ఇంకా నా స్టడీస్ మొత్తం వచ్చేసి కర్ణాటకలోనే జరిగాయి. ఇప్పుడు పీజీ చదువుతున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ బెంగుళూరు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు చదువుతూ సైకియాట్రిక్ జాబ్ కూడా చేస్తున్నారా? చదువుతూ వర్క్ చేస్తున్నా. వర్క్ చేస్తూ అండ్ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా. మొత్తం బిజీ లైఫ్ అయితే మొత్తానికి ఆద్య హనుమంత్ గారిది. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రొఫెషన్‌లోకి ఎట్లా రావాలనిపించింది? యాక్చువల్లీ అన్ అందరికి చెప్పినట్టే ఇట్స్ నాట్ మై చాయిస్. హ్మ్. యాక్చువల్లీ ఇది ర్యాండమ్‌గా అయిపోయింది. హుహుహుహు. నేను రావాలి, చేయాలి అన్న హోప్ కన్నా ఇట్స్ కోఇన్సిడెన్స్ అనుకోవాలి. అంటే నేను చిన్నప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌కి చెప్పే స్టేజ్ నుంచి ఇప్పుడు మెయిన్ రోల్స్‌కి చెప్తున్నానన్న ఒక చిన్న ఒక ఎక్స్‌పెక్టేషన్ అంతే. అంతే. అంటే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదా ఇంత ఫేమ్ వస్తుంది నాకు అని అట్లా ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ నేనెప్పుడు చేయలేదా? పబ్లిక్ నుంచి ఆ ఎక్స్‌పెక్టేషన్ తీసుకోలేదు. తీసుకోలేదు. ఆల్సో ఫేమ్ ఫేమ్ అని సంథింగ్. హుహుహుహు. బట్ ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ వచ్చి ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ తీసిన ఒక వీడియో ఫేస్‌బుక్‌లో పెట్టడం. అది కాస్త ఓవర్‌నైట్ వైరల్ హుహుహు. అవ్వడం. నన్ను ఇక్కడికి తీసుకొని రావటం. ఓకే. నిజంగా గ్రేట్. అంటే ఒక నెగెటివ్‌ని కూడా పాజిటివ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మీకంటూ ఒక నేమ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు సీరియస్‌గా. మరి ఇప్పుడు బయట ఎలా రికగ్నైజ్ చేస్తున్నారా మిమ్మల్ని? ఆల్‌మోస్ట్ నా పేరు కన్నా అందరూ సాయి పల్లవి వాయిస్ అని. సాయి పల్లవి అని. సాయి పల్లవి వాయిస్ కదా అని అడుగుతున్నారు. నా ఓకే. పేరు ఎవరు పలకట్లేదు అసలు. నా పేరు తెలియకపోయినా ఓకే. ఆర్ యూ సాయి పల్లవి వాయిస్ కదా అని అంటారు. రికగ్నైజ్ చేస్తారు. నిజంగా గ్రేట్. అంటే అసలు మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేసారు? లైక్ ఫేమ్ కావాలా? లేదు అంటే ఓన్లీ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా ఇక్కడ? యాక్చువల్లీ ఇట్స్ మై ఇంట్రెస్ట్ ఓన్లీ టర్న్. యాక్చువల్లీ నా హుహుహు. ప్రొఫెషన్ వచ్చేసి మెడికల్. మెడికల్‌గా. సో ఐ మీన్ వి ఆర్ ఇన్ ఎ డాక్టర్. హుహుహుహు. అది నా ప్రొఫెషన్. సో నేను ఇంట్రెస్ట్‌గా మాత్రమే తీసుకున్నాను. అనుకోకుండా ఒక టర్న్ అంతేనా? అలా ఏం లేదు. ఇప్పటికి ఇది ఇంట్రెస్ట్‌గానే హుహుహుహు. తీసుకుంటాను కూడా. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మీరు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరు? ఫస్ట్ అంటే నా చైల్డ్‌హుడ్‌లో చెప్పిన సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. బట్ హుహుహు. ఒక పర్సనాలిటీ అని చూసుకుంటే 'రకుల్ ప్రీత్ సింగ్' గారు రకుల్ ఫస్ట్ ప్రీత్ మూవీ. సింగ్ గారు. ఓకే. అంటే ఏ మూవీకి లైక్? 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.' ఓకే. అందులో ఒక డైలాగ్. అంటే నేను ట్రాక్ చెప్పాను అందులో. షీ ఈస్ ఇన్ అ ఫస్ట్ ఇండస్ట్రియల్ మూవీ కదా! ఓకే. ఓకే. సో చెప్తాను. హ్మ్. ప్రార్థన ప్రతి పైసా కౌంటింగ్ ఇక్కడ. హలో మిస్టర్ సందీప్ మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు రూ. 62,472.22 ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళమ్మా. అదొకటి ఉంటుంది. ఇంకా ఆల్సో రైల్వే స్టేషన్ సీన్ ఒకటి క్రైమ్ సీన్ ఉంటది. ఓకే. ఒక ఆడపిల్లని ఎవరు లేని చోట్లో అలా వదిలేసి వస్తారా? ఇక్కడి దాకా ఎవరు తీసుకొచ్చారా? నేను తీసుకొస్తే కానీ రాలేదా నువ్వు? అని అరుస్తుంది. సో ఓకే. అయ్య బాబోయ్! నిజంగా అసలు గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు ఎలా మేనేజ్ చేస్తారంటే ఏడుపుతోని అండ్ అలాగే ఒక మాడ్యులేషన్ అనేది చాలా కష్టం గదా! అంటే అవి స్టార్టింగ్ మాడ్యులేషన్ కదా! ఫస్ట్‌లో కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అవును. ఇప్పుడు ఓకే మేనేజ్ చేసుకుంటాను.
వినిపిస్తుంటే అనిపిస్తుంది లైక్ యూ ఆర్ సో టాలెంటెడ్ అని. ఎందుకంటే ఇది అసలు చిన్న విషయం కాదు. వాయిస్‌ని మోడ్యులేషన్‌తో వెంటనే మీరు ఆ మోడ్యులేషన్ చేంజ్ చేశారు చూడండి. నిజంగా యాస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ అందుకే మీకు ఇంత ఫేమ్ వచ్చిందని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు చూసుకుంటే మీ పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడుకుంటే ఆహ్, ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా? ఈ వాయిస్‌తో అరే! ఎందుకు నాకు ఐ మీన్ మేల్ వాయిస్ రాలేదని అట్లా ఎప్పుడైనా అనిపించిందా? చిన్నప్పుడు జరిగింది. హ్మ్. కాలేజ్, స్కూల్ టైమ్‌లో హుహుహు. చాలామంది లైక్ హరాస్ ఉంటాయి కదా! సో, అవునవును. వాయిస్ ఎందుకలా ఉంది? ఆహ్, ఎందుకలా వస్తుంది అని చాలామంది అన్నారు. సో, అప్పుడు మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అవును. ఇంకా అప్పుడు పేరెంట్స్ చెప్పారు. సో, "ఏం లేదు నువ్వు చేసేది వర్క్ ఉంది కదా! సో, దాన్ని పాజిటివ్‌గా తీసుకో. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. హ్మ్. యూ డూ ఇట్" అని చెప్పారు. నిజంగా. సో ఇప్పుడు అదే వాయిస్ ఎవరైతే అట్లా అనుంటారో, ఈరోజు ఇప్పుడు ఆ వాయిసే మీకు పేరు తీసుకొచ్చింది. సో, యూ ఆర్ సో ప్రౌడ్ అసలు. ఐ లైక్ దిస్ లైన్. నిన్న తెలంగాణ టుడేలో ఆర్టికల్ రాసారు. తెలంగాణ హిడెన్ జెమ్ అని. ఓకే. సో, ఆ లేబుల్‌ని ఇంకా హార్ట్‌లోనే పెట్టుకుంటా. ఓకే. నిజంగా గ్రేట్. తెలంగాణ టుడేలో ఇట్లా మీరు ఇంకా పాపులర్ అవ్వాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇందాక ఇంట్రోలో చెప్పేటట్టు సాయి పల్లవికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటది గానీ, సాయి పల్లవి వాయిస్‌కి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అసలు. ఆ వాయిస్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇండైరెక్ట్‌గా మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నారు. మేబీ. మేబీ. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మరి ఫస్ట్ అసలు ఆఫర్ ఎట్లా వచ్చింది ఇందులోకి? యాక్చువల్లీ హైదరాబాద్ నుంచే ఐ మీన్ నా కెరియర్ స్టార్ట్ అయింది. హుహుహు. ఇక్కడే ఫిల్మ్ నగర్‌లో అంకుల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక పర్సన్ ఉండడం వలన నేను మా ఆంటీ వాళ్ళ ఇంట్లో అరుస్తూ హ్మ్. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు విని హుహు. ఆహ్, ఇలా చేశారు, సజెస్ట్ చేశారు. బావుంది. ఒకసారి ట్రై చేస్తే పోలేదా? ఆహ్, ఏదో ఒక విధంగా అయిపోతుంది కదా! అని ఒకసారి స్టార్టింగ్‌లో చెప్పించారు. హుహుహు. దాని తర్వాత ఇంకా ఒక 2, 3 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మూవీ ఆఫర్స్ ఇచ్చారు. వచ్చాయి. బట్ ఇన్ని రోజులు పబ్లిక్‌కి తెలియలేదు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్నారు. అవును. ఇప్పుడు తెలిసింది కాబట్టి కొంతమంది రిసీవ్ చేసుకోలేరు. హ్మ్. మీరైన పర్సన్ ఆన్ స్క్రీన్ వచ్చినంత వరకు ఏంటి అంటే రాకముందు వరకు సాయి పల్లవి వాయిస్ అదే అని అనుకునేవాళ్ళు. వన్స్ వచ్చాక ఓహ్! సాయి పల్లవి వాయిస్ తిను చెప్పిందా అని ఒక క్లారిటీ వచ్చింది అందరికి. నిజంగా. అప్పుడు మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అవును. ఇంకా అప్పుడు పేరెంట్స్ చెప్పారు. "సో, ఏం లేదు నువ్వు చేసేది వర్క్ ఉంది కదా! సో, దాన్ని పాజిటివ్‌గా తీసుకో. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. హ్మ్. యూ డూ ఇట్" అని చెప్పారు. నిజంగా. సో ఇప్పుడు అదే వాయిస్ ఎవరైతే అట్లా అనుంటారో ఈరోజు ఇప్పుడు ఆ వాయిసే మీకు పేరు తీసుకొచ్చింది. సో, యూ ఆర్ సో ప్రౌడ్ అసలు. ఐ లైక్ దిస్ లైన్. నిన్న తెలంగాణ టుడేలో ఆర్టికల్ రాసారు. తెలంగాణ హిడెన్ జెమ్ అని. ఓకే. సో, ఆ లేబుల్‌ని ఇంకా హార్ట్‌లోనే పెట్టుకుంటా. ఓకే. నిజంగా గ్రేట్. తెలంగాణ టుడేలో ఇట్లా మీరు ఇంకా పాపులర్ అవ్వాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇందాక ఇంట్రోలో చెప్పేటట్టు సాయి పల్లవికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటది గానీ, సాయి పల్లవి వాయిస్‌కి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అసలు. ఆ వాయిస్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇండైరెక్ట్‌గా మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నారు. మేబీ. మేబీ. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మరి ఫస్ట్ అసలు ఆఫర్ ఎట్లా వచ్చింది ఇందులోకి? యాక్చువల్లీ హైదరాబాద్ నుంచే ఐ మీన్ నా కెరియర్ స్టార్ట్ అయింది. హుహుహు. ఇక్కడే ఫిల్మ్ నగర్‌లో అంకుల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక పర్సన్ ఉండడం వలన నేను మా ఆంటీ వాళ్ళ ఇంట్లో అరుస్తూ హ్మ్. మాట్లాడుతూ ఉంటే వాళ్ళు విని హుహు. ఆహ్, ఇలా చేశారు, సజెస్ట్ చేశారు. బావుంది. ఒకసారి ట్రై చేస్తే పోలేదా? ఆహ్, ఏదో ఒక విధంగా అయిపోతుంది కదా! అని ఒకసారి స్టార్టింగ్‌లో చెప్పించారు. హుహుహు. దాని తర్వాత ఇంకా ఒక 2, 3 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మూవీ ఆఫర్స్ ఇచ్చారు. వచ్చాయి. బట్ ఇన్ని రోజులు పబ్లిక్‌కి తెలియలేదు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. చేసుకున్నారు. అవును. ఇప్పుడు తెలిసింది కాబట్టి కొంతమంది రిసీవ్ చేసుకోలేరు. హ్మ్. మీరైన పర్సన్ ఆన్ స్క్రీన్ వచ్చినంత వరకు ఏంటి అంటే రాకముందు వరకు సాయి పల్లవి వాయిస్ అదే అని అనుకునేవాళ్ళు. వన్స్ వచ్చాక ఓహ్! సాయి పల్లవి వాయిస్ తిను చెప్పిందా అని ఒక క్లారిటీ వచ్చింది అందరికి. నిజంగా.